అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. గారు మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. ఇప్పటికిప్పుడే మేమైతే పార్టీ చెప్పే పరిస్థితి లేదు. 3 పార్టీలు కూర్చొని డిసైడ్ చేస్తాయి. ముందస్తుగా ఎన్నికలకు ముందు ఏ కండిషన్స్ మీద అయితే పోటీ చేయాలనుకున్నామో, పేరు లేకుండా, ముఖ్యమంత్రి పేరు లేకుండా, ఆ రకంగానే ప్రచారం జరిగింది, ఆ రకంగా పని, ఆ రకంగా సమన్వయం జరిగింది. సక్సెస్ఫుల్ గా రిజల్ట్ కూడా రాబట్టినాం. అట్లనే ఇప్పుడు కూర్చుంటారు, 3 పార్టీల నాయకులు కూర్చుంటారు, జాతీయ నాయకత్వం కూడా ఉంటది. సో వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా కానీ ఎన్డీఏ మహాయుతి గ్రూప్ నుంచే ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీయా, శివసేననా, అజిత్ పవార్ గారా, అది ఇంకో గంటలో 3-4 గంటలో లేకుండా రేపటి కల్లా తెలుస్తాయి. 26 లోపల ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఆబ్వియస్ గా షిండే గారు కూడా అర్థమవుతుంది ఈ విషయం. బీజేపీకి 120-124 సీట్లు వచ్చిన తర్వాత ఏమని క్లెయిమ్ చేయగలుగుతారు పాపం షిండే గారు? దో ఈజ్ అ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. వాస్తవంగా తన స్వాభిమానాన్ని చంపుకోలేక బయటకు వచ్చి నిజమైన శివసేనగా నిలబెట్టినారు. కోర్టు ద్వారా కావచ్చు, లేకుంటే ఎలక్షన్. అంటే షిండే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే సంఖ్యాబలం కాదు, జనబలం ఉన్న వాళ్లే సీఎం అవుతారు అన్నట్టు షిండే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? నేను కూడా అది చూశాను. అట్లేం లేదు, నిర్ణయం జరుగుతుంది, డిస్కషన్ చేసి డిసైడ్ చేస్తారు. వారి అభిప్రాయం ఏమని వ్యక్తం చేసినా కానీ అల్టిమేట్లీ అందరు కూడా కట్టుబడి ఉండేటువంటి ఒక పార్టీలే. తిరుగుబాటు జరిగి ఇంకేదైనా చేస్తా అంటే ఏమైందో చూసినాం. ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకి ఎట్లా బుద్ధి చెప్పినారు తెలుసు. పైనుంచి చూస్తున్నటువంటి ఒక బాల్ ఠాక్రే గారికి చూసినారు ఏం జరిగిందో అన్న విషయం. ఏ రకంగా నమ్మక ద్రోహం, విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ప్రజలు బుద్ధి చెప్తారన్న విషయం అదొక ఉదాహరణ. మా మధ్య లేదు, అదే పోరాటం చేసి బయటకు వచ్చినారు కదా. సిమిలర్ గా ఆ రకంగా ఇక్కడ అయ్యే అవకాశమే లేదు. వారికి కూడా తెలుసు వాస్తవాలు ఏం జరుగుతాయన్నది. కాబట్టి ఇవాళ 3 పార్టీల యొక్క నాయకత్వం కూర్చోటది, డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి అన్నది. దాని ప్రకారమే అందరం నడుచుకుంటాం. అంటే శ్రీనివాస్ గారు, మహారాష్ట్రలో అక్కడ మనకి పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ చేంజ్ అవ్వటానికి అంటే ఈ లోపు ఏం జరిగిందండి? ఏ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి? ఇప్పుడు ఫాల్స్ నెరేటివ్స్, ఫేక్ నెరేటివ్స్, కాంగ్రెస్ పార్టీ మరి ఆ శివసేన పార్టీ మిగతా వాళ్ళందరూ కూడాను మా మీద అబద్ధ ప్రచారం చేసినారు. రాజ్యాంగం మారుస్తారు వీళ్ళు, 400 సీట్లు అందుకోసమే అడుగుతా ఉన్నారు, లేదా దళితులకు, బీసీలకు అందరికి రిజర్వేషన్ తీసేస్తారు. మా గురించి ఆ రకంగా ఆ యొక్క భయంతో కొన్ని ఓట్లు కొద్దిగా టిల్ట్ అయి ఉంటాయి. మళ్ళీ 3వది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. రండి కాంగ్రెస్ కోటేయండి, మీకు కటాకట్ ₹1,00,000 ఇచ్చేస్తాం, నెలకు 8,500 ఇచ్చేస్తాం రండి అని చెప్పేసి. సాధ్యమవుతుందా? చేసినారా? సో ఇవన్నీ కానిపోని మాటలు కాబట్టి ప్రజలు ఆ అబద్ధ మాటలు ఇవాళ రియలైజ్ చేసుకున్నారు, ఆ యొక్క అర్థం చేసుకున్నారు. వాళ్ళ అబద్ధ మాటలు నమ్మద్దు, నిజాయితీగా నడిచేటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ లేడీ ఎన్డీఏ. సో ఇవాళ మళ్ళీ ఒక్కసారి బీజేపీకి ఇస్తే కేంద్రంలో 4 సంవత్సరాలకు పైగా ఇంకా ఉండే అవకాశం ఉంటారు. కాబట్టి అదే సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్గా మహారాష్ట్రలో ఉన్నట్టయితే మాకు సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా యొక్క పరిపాలన కొనసాగుతుంది. మా స్కీమ్స్ అని డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి అనే ఒక విశ్వాసంతో ప్రజలు ఓటేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు లేదంటే వారి మేనిఫెస్టోలో 3,000 ఇస్తాం లాడ్కి పైన తరాల యొక్క మహిళలకు అని చెప్పినారు. నమ్మినారా? మేము ఇచ్చిందైతే 1,500, 21 ఎలక్షన్ తర్వాత ఇస్తామని చెప్పినాం. మరి పార్లమెంట్ లో నమ్మి ఓటు వేశారు కదండి కాంగ్రెస్ కే. పార్లమెంట్ లో నమ్మి ఓటేశారు, మోసపోయినారు. 3 విషయాల్లో మోసపోయినారు. రాజ్యాంగం చేంజ్ చేయలేదు, లేదా రిజర్వేషన్ తీసేయలేదు 10 సంవత్సరాలుగా, లేదా ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళు మోసం చేసే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. మేము ఆ రకంగా ఎక్కడ మాట ఇయ్యలేదు. 10 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటువంటి రిజర్వేషన్ అందిస్తున్న పార్టీగా, ప్రభుత్వంగా సక్సెస్ఫుల్ గా నడిపించడం అయినా అబద్ధం మాటలు మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ కదా, అంబేద్కర్ 2 సార్లు
బండారా విదర్భ నుంచి ఓడించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకేమున్నది దళిత పట్ల లేకుండా ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ మీద. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. అరే అబ్దుల్ కలాం చేసిందే బీజేపీలే, రామ్నాథ్ కోవింద్ని ప్రెసిడెంట్గా చేసింది బీజేపీలే, ఆదివాసీ మహిళ నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది బీజేపీ సర్కారే. ఇవన్నీ కూడా తర్వాత అర్థమైన విషయాలన్నీ కూడా. సో ఇది టెంపరీగా తాత్కాలికంగా కొద్దిగా గేనే ఉండవచ్చుగా. ఆ రోజు 17 సీట్లు సంపాదించింది కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో, #1 పార్టీగా ఉండింది. తర్వాత ఏమైంది? సో ఇవన్నీ కూడా నీటి బుడగల్లాగా ఉంటాయి. మేము గెలిచింది వాస్తవ విషయాలతోని, ప్రజల్ని విశ్వాసం మమ్మల్ని తీసుకున్న ప్రజలు. ఎస్, దీస్ ఆర్ ది పీపుల్, రైట్ పీపుల్ అని చెప్పేసి దేశం కోసం ప్రజల కోసం పనిచేసే పార్టీగా, కుటుంబం కోసమో డబ్బుల కోసమో నడిపే పార్టీ కాదు, ప్రభుత్వాలు కావు బీజేపీ వాళ్ళై అని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంత థంపింగ్ మేము కూడా విశ్వసించలేదు. అంటే అనేక శ్రీనివాస్ గారు వైనాడులో నవ్య హరిదాస్ గారు అంత భారీ ఓడిపోవటానికి కారణం ఏంటి అనుకుంటున్నారండి? రవంతి గారు, అక్కడ ముస్లిం ఓటర్స్ 5,60,000 ఓట్లు ఉన్నాయి. క్రిస్టియన్ ఓటర్స్ 1,85,000 మంది ఉన్నారు. ఇది సరిపోదా? వారు ఏ రకంగా పక్కడబందిగా ముస్లింస్ అందరు కూడాను కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్త ప్రచారం చేయాల్సిన అవసరం రాలేదు. అక్కడ వాళ్ళిచ్చి వాళ్ళే ఏ కోశాన బీజేపీ బలం పెరగద్దు, వాళ్ళు కొద్దిగా ఒక్కసారి స్థానం ఇస్తే వారు మమ్మల్ని కూడా ఉంచనివ్వరు, ఈ యొక్క నేరేటివ్ బిల్డప్ చేస్తారు. దాంట్లో సక్సీడ్ అయినారు. అది ఊహించిందే. 8 లక్షలు, సుమారుగా 8 లక్షల ఓట్లు మమ్మల్ని, మా భావజాలాన్ని వ్యతిరేకించేటువంటి ఒక చాలా మంది వ్యక్తులు ఓటర్స్ గా ఉన్నారు. కాబట్టి అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసింది లేదు. కానీ ఆజ్ రహీ తో కల్ సహీ సవంతి గారు, ఈ ఓటర్సే ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తుర్రో, మమ్మల్ని చీకొడుతుర్రో, వాళ్ళు కూడా ఇవాళ అర్థం చేసుకుంటారు రాబోయే కాలంలో ఓన్లీ బీజేపీ కెన్ రెస్క్యూ ది కంట్రీ, ఓన్లీ బీజేపీ కెన్ రూల్ ది నేషన్ ఇన్ ఏ ప్రాపర్ వే అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. ఓటేసి